కరీంనగర్ జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్ర అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. స్థానిక మహాశక్తి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఈ యాత్రను మొదలుపెట్టారు. ఈ పాదయాత్రకు బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. బండి సంజయ్ వెంట కార్పొరేటర్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు పెద్ద సంఖ్యలో అడుగులు వేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజా మద్దతు కోరుతూ సాగుతున్న ఈ యాత్ర వివరాలను మా కరీంనగర్ ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. బండి సంజయ్ తీసుకున్న నిర్ణయం ఏదైతుందో కొండగట్టు అంజన్న ఆశీర్వాద పాదయాత్ర కొనసాగుతుంది. కరీంనగర్ నుంచి కార్పొరేటర్లుగా ఎన్నికైన ఆ కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి తనతో పాటు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనతో మాట్లాడుతున్నందుకు ఇక్కడ మహిళా కార్పొరేటర్లు ఉన్నారు కొందరు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అసలు? ఎందుకంటే కరీంనగర్ లో కార్పొరేషన్ మీద కాషాయ జెండా ఎగరవేయాలన్న దృఢ సంకల్పంతో బండి సంజయ్ అన్న గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి కరీంనగర్ మీద కాషాయ జెండా ఎగిరిన సందర్భంగా మరి గెలిచిన ప్రజాప్రతినిధులందరినీ తీసుకొని కాలినడకన అంజన్న ఆశీర్వాద పాదయాత్ర చేస్తా అని మొక్కుకోవడం వల్ల దానిలో భాగంగానే ఈ రోజు ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో ఆ ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మళ్ళీ ఇది రాజకీయ స్టంట్ గా ఉపయోగించుకోవడానికి ఈ పాదయాత్ర చేపట్టారని చెప్తున్నారు. మరి దీనిపైన మీరేమంటారు? అది ప్రతిపక్షం కాబట్టి అట్లనే మాట్లాడుతుంది. వాళ్ళకి అది కార్పొరేషన్ మీద వాళ్ళ జెండా ఎగురుతుంది అనుకున్నారు. సో మొత్తం కథ అడ్డం తిరిగి కాషాయ జెండా ఎగురవేయడం తోటి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియట్లేదు. వాళ్ళ కర్మ అది అట్లా అనుకోవడం. రాజకీయ కోణం ఏ విధంగా లేదు. ఇది దైవ సన్నిధిలో అంజన్న ఆశీర్వాదం తీసుకోవడానికి మాత్రమే, దీని వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదు. మరి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ ఏదైతే తన బీజేపీ కాషాయం ఎగరవేస్తామని చెప్పి అన్నారు, కానీ ఒక కరీంనగర్ తప్ప మిగతా ఎక్కడ రాలేదు కదా. మరి దీనిపైన ఏమంటారు అని చెప్పేసి కొంతమంది ప్రతిపక్ష నాయకులు చెప్పుకొస్తున్నారు. మరి దీనిపైన మీరేమంటారు? అంటే చాలా చోట్ల దగ్గర దాకా వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన అన్ని అంటే ఎట్లాంటి జిమ్మిక్కులు అన్నా అట్లాంటి వేసి వాటిని అడ్చేసింది. కానీ కరీంనగర్ లో వాళ్ళ ఆటలు సాగలేదు. బండి సంజయ్ ఏమనుకున్నారో అది ఇక్కడ సాధ్యమైంది. మిగతా చోట్ల కూడా పాపం చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంచెం కాంగ్రెస్ వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళ దాంతో అక్కడ రాలేకపోయింది. ఏదైతే బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రలో 40 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఈ 40 కిలోమీటర్లను 8 గంటలలో చేరుకోవాలని చెప్పి తన నిర్ణయం తీసుకోవడంతో ఉదయం 7 గంటల నుంచే ఇటు మహాలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభించిన బండి సంజయ్ తనతో పాటు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రవికుమార్, మెగా టీవీ, కరీంనగర్.